జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. రామ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. సో మన మంగ్లీ గురించి చాలా వీడియోస్ మనం చూస్తూనే ఉన్నామండి 3 రోజుల నుంచి. 3 రోజులు ఇంకా ఎక్కువ రోజులే అయిపోయింది. కాకపోతే ఇక్కడ తన ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్తూ ఉన్నారు. బట్ ఫోకస్ అంతా మంగ్లీ మీదే ఉంది. Yeah. అసలు నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న వాళ్ళు ఉన్నారండి ఆఫీస్లో చిన్న పని చేసేవాళ్ళు. అంటే వాళ్ళకు వచ్చే ఆదాయం కన్నా వాళ్ళు వడ్డీని ఎక్కువ వడ్డీతో తీసుకొని వాళ్ళు కూడా డబ్బు తీసుకొని ఇందులో పెట్టారు. అంటే అధిక వడ్డీ ఏదో అధిక లాభం అనుకున్నారే కానీ నిండా మునిగిపోతారని ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. అసలు ఎన్ని కోట్ల స్కామ్ అండి. ఎందుకు ఇవిడ ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఇందులో మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అన్న క్లారిటీ రా. అసలు ఏంటండి ఇదంతా చిన్న పాపం. వాళ్ళని చూస్తే ఎంత బాధేస్తుందో. ఒకరి దగ్గర 5 లక్షలు, ఒకరి దగ్గర 3 లక్షలు, 5 రూపాయలు వడ్డీ అంటే అసలు వీళ్ళు ఎలా ఇచ్చారన్నదే నాకు అర్థం కావట్లేదండి. మెయిన్ ఏంటంటే ఆశ. అది మనిషికి ఆశ, దానికి ఏంటంటే ఆ లిమిట్ అనేది ఉండదు అసలు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరన్నా సరే కొంచెం డబ్బు సంపాదించుకుందామనే థాట్ లోనే ఉంటారు, అదే మైండ్ సెట్ లో ఉంటారు. ఇప్పుడు ఇలా పాపులర్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు మంగ్లీ కానివ్వండి, ఇలాంటి సెలబ్రిటీస్ పేర్లు విన్నప్పుడు ఏంటంటే మనకి ట్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా. అరే వీళ్ళేమి ఫ్రాడ్ చేయరు. ఒక థర్డ్ పర్సన్ ని నేను నమ్మాలంటే ఆలోచిస్తాను నేను. కానీ సెలబ్రిటీస్ అనేసరికి వాళ్ళే ఇలాంటి నిర్వహిస్తున్నారు అన్నప్పుడు ఆబ్వియస్ గా ఏంటంటే మనకి ఆ ట్రస్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇంట్లో వాళ్ళని, ఫ్రెండ్స్ ని కూడా నమ్మరండి. నమ్మము, ఎక్కడో నా సెలబ్రిటీస్ నే నమ్ముతా. సో అలా ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు సెలబ్రిటీస్, తెలిసిన వాళ్ళు, వీళ్ళు మోసం చెయ్యర్లే అనే ఒక థాట్ తోటి ఏంటంటే చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు దీంట్లో. అఫీషియల్ నంబర్స్ ప్రకారం అయితే 150 crores వరకు అని తెలుస్తుంది. బట్ బియాండ్ దాట్ కూడా ఉండొచ్చు అని ఒక టాక్ అయితే వస్తుంది. సో దీంట్లో బేసిక్ గా ఏంటంటే మైక్రో ఫైనాన్స్ కేసు ఇది. వీళ్ళందరూ ఏంటంటే పూలింగ్ చేసుకుంటున్నారు డబ్బులన్నీ. ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేయండి మా దగ్గర, మీరు మాకు డబ్బులు ఇస్తే మీకు 5 rupees ఇంట్రెస్ట్ పర్ మంత్ వచ్చేటట్టు మేము చూసుకుంటాము అని వాళ్ళకి చెప్పడము. ఇప్పుడు జనరల్గా ఏంటంటే బయట ఇంట్రెస్ట్కి రావాలి డబ్బులు అని అంటే 2% ఇంట్రెస్ట్కి వచ్చింది అని అంటే అది రీజనబుల్. 3 rupees ఇంట్రెస్ట్కి వచ్చింది అని అంటే కనుక అది కొంచెం హయ్యర్ సైడ్. యాక్చువల్గా 3 rupees అంటే మంచి ఇంట్రెస్ట్ వస్తున్నట్టు యాక్చువల్గా. అలాంటిది మీరు 5 rupees ఇస్తా అంటున్నారు. 5 rupees ఇస్తా అనేసరికి డబ్బులు చేతిలో లేకపోయినా 3 రూపాయలకి తెచ్చుకుని 5 రూపాయలకి ఇచ్చుకుంటే 2 రూపాయలు లాభం వస్తుంది కదా అనే థాట్ లో కూడా చాలా మంది ఆఫీస్ బాయ్స్ వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా సరే అప్పు తెచ్చుకొని మరీ ఇన్వెస్ట్ చేసుకున్నారు. వాళ్ళు 3 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు అట్లా ఇన్వెస్ట్ చేసుకొని, అండ్ మళ్ళీ వీళ్ళు పెట్టే అడ్వర్టైజ్మెంట్స్ ఏంటి, 5 లక్షలు కట్టండి, 102 గజాలు భూమి స్వాధీనం చేసుకోండి అని. అంటే బేసిక్ గా 5 lakhs కి 102 square yards మీకు వస్తుంది అని అంటే, ల్యాండ్ వస్తుంది అని అంటే ఎవరన్నా టెంప్ట్ అయిపోతారు. అవును. అయితే నేనేమంటానంటే ఇలాంటి టెంప్టేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. చాలా మంది మార్కెట్ లో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. మనకి అర్థం చేసుకోండి, మనీ అంత ఈజీగా వస్తుంది అని అంటే ఏదో ఫ్రాడ్ ఉంటది అక్కడ. అంతేకన్నా ఈజీగా వెళ్ళిపోతాయి, మనల్ని నష్టాల్లో ముంచుతాయి. సో మీరు ఈజీ మనీ కోసం చూసి అరే 5 రూపాయలకి వచ్చేస్తుంది అని అంటే అలా ఎలా నమ్మేస్తారండి? అంత వడ్డీ ఇస్తున్నారు ఎవరన్నా అని అంటే అంత ఈజీగా నమ్మకూడదు. మనం కూడా యూజ్ చేసుకోవాలి, మన బ్రెయిన్ యూజ్ చేసుకొని అది నిజమేనా కాదా చూసుకోవాలి. అది ఎవరన్నా కానివ్వండి, ఎంత పెద్ద సెలబ్రిటీ అన్నా కానివ్వండి, నమ్మడానికి లేదు అక్కడ. సో ఇక్కడ చాలా మంది ఇలా చేయటం వల్ల ఏంటంటే ఒక అడ్వకేట్ ఫైల్ చేశారు కేసు. అంటే పర్సనల్ గా నేనే ఒక 3 crores ఎంతో లాస్ అయ్యాను అనేసి అడ్వకేట్ సుబ్బారావు గారు. సో తను కేసు పెట్టారు. ఫస్ట్ కేసు పెట్టిన తర్వాత ఆయన దాంట్లో కూడా చెప్పేది ఏంటిది అని అంటే, వీళ్ళు డబ్బులు తీసుకున్నారు సరే, రీపేమెంట్ గురించి అడుగుతూ ఉంటే బెదిరిస్తున్నారు, లేకపోతే వాళ్ళు దారుణాలకి ఇచ్చేస్తున్నారు, కానీ అసలు డబ్బులు ఇవ్వట్లేదు అని ఏంటంటే ఆయన కేసులో క్లియర్గా మెన్షన్ చేశారు అన్నమాట. అయితే ఇప్పుడు ఇందులో మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని అంటే అది ఇంకా యెట్ టు బి క్లారిఫైడ్. కానీ మంగ్లీ చేసే ఒక మిస్టేక్ కూడా ఉందండి ఇందులో. తను ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు ఫ్రాడ్ చేసిన వాళ్ళు ఒకరు, ఆమె ఏమంటుందంటే నా పేరు వాడుకొని వీళ్ళు చేశారు, నాకు అసలు సంబంధం లేదు, నా పేరు వాడుకొని వీళ్ళే చేశారని చెప్తున్నాను. సరే, నీ పేరు వాడుకొని వాళ్ళు ఫ్రాడ్ చేసినప్పుడు నువ్వు వాళ్ళ మీద కేసు పెట్టాలి, వాళ్ళతో ఫైట్ చేయాలి. కానీ ఎవరైతే మోసపోయారో బాధితుల మీద ఉల్టా కేసులు పెట్టి సో ఇలా చేసినప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటే డౌట్ వస్తుంది కదండి జనాలకు కూడా.
సో తను చేసే మిస్టేక్ కూడా అదే అందులో ఏంటంటే ఇందులో ఎలాగో మంగ్లీ తమ్ముడు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని కూడా అంటున్నారు. అవును ఆయనే కదా చేస్తున్నారు. మరి Yes, ఈవిడేమో అంటే అవును మునిగిపోయింది ఎవరు అంటే ఈ అమాయకులండి. ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరి స్తోమతకి తగ్గట్టు వాళ్ళని ముంచేశారు. ఇప్పుడు కొంచెం ఎక్కువ స్తోమత ఉన్న వాళ్ళని క్రోర్స్ లో ఇచ్చేసారు, ఫ్రాడ్ చేశారు. కొంచెం తక్కువ స్తోమత ఉన్న వాళ్ళని లాక్స్ లో ఫ్రాడ్ చేశారు. బట్ అల్టిమేట్లీ ఫ్రాడ్ అనేది జరిగింది అండ్ ఒక ఇంటెన్స్ లెవెల్ లో జరిగింది. సో కరెంట్లీ ఇది ఒక హై ప్రొఫైల్ కేసు కాబట్టి పోలీసులు కూడా దానికి తగ్గట్టే దర్యాప్తు చేస్తున్నారు వాళ్ళు. అండ్ యునో ఒక సింపుల్ దిస్ థింగ్ అండి, కంక్లూజన్ టు దిస్ ఏంటంటే డబ్బులు మన చెప్పారు కదా లలిత అవును, ఊరికనే ఊరికేనే రావు, రావు. అవును, రైట్? కానీ ఊరికనే పోతాయి. అబ్బా ఇది కరెక్ట్ అండి. ఊరికనే భక్తి రావు పుణ్యానికి వెళ్ళిపోతాయి. కానీ ఊరికనే పోతాయి అవును. డబ్బులు. అది ఎంత టైం పడుతుందో మన దగ్గరికి రావడానికి దాంట్లో సగం టైంలో పోతాయి. సో మనం జాగ్రత్తగా ఉండకపోతే ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము, అది సేఫా కాదా, ఎవరికి ఇస్తున్నాము, మన స్తోమత ఏంటి, నష్టం వస్తే దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటది, ఈ అనాలిసిస్ మొత్తం చేసుకొని మనం ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఏదో గుడ్డిగా ఇక్కడ ఎక్కువ వస్తుంది కదా రిటర్న్స్, లేకపోతే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు అన్నారు కదా అనేసి అక్కడ ఇన్వెస్ట్ చేసేయడము, ఇరికి ఉన్న డబ్బులు పోగొట్టుకొని అసలు రాక వడ్డీ రాక కొందరు అయితే సూసైడ్ కూడా చేసుకుంటారండి. ఇంకా ఎందుకంటే వాళ్ళ లైఫ్ సేవింగ్స్ మొత్తం పోతాయి. కొందరికి సేవింగ్స్ పోవడం పక్కన పెట్టేసేయండి, లేని డబ్బులు అప్పు తెచ్చుకొని మరీ ఇచ్చేసి వాళ్ళ వేధింపులు, ఇక్కడ వీళ్ళ డబ్బులు రాక వాళ్ళ ఇంకా ఆ ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అసలు తొందరగా వీటికి వస్తాయి అంటారా డబ్బులు ఒక్కసారి పెట్టిన తర్వాత? సో ఇంకా ఈ జనరల్ గా ఇలాంటి కేసులన్నీ ఏంటంటే ఐపీ పెట్టేస్తారు, ఐపీ పెట్టేసిన తర్వాత ఇంకెవరేం చేస్తారు, చేయడానికి ఏం లేదు అక్కడ. సో ఇలాంటివి అవుతూ ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా మన సేఫ్టీలో మనం ఉండాలి. సో ఖచ్చితంగా. ఏంటంటే డీసెంట్ ఒక 2% ఆర్ 3% వరకు ఓకే, 5 రూపీస్ ఇస్తున్నారు ఎవరన్నా అని అంటే ఆలోచించాల్సిన విషయం. ఆలోచించాల్సిన విషయం. సో నిజంగా. ఎక్కడన్నా సరే మీరు ఎంత పెద్ద కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నా కూడా అంత హై రిటర్న్స్ వస్తున్నాయంటే రిస్క్ కూడా హై ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ 2-3 మంత్స్ దాకా బాగుంటుందండి, 4 మంత్స్ దాకా. తర్వాత నుంచి వాళ్ళ విశ్వరూపం చూపిస్తారు. ఆ 3-4 మంత్స్ ఏంటంటే ట్రస్ట్ క్రియేట్ చేయడానికి. అది ఈ 3-4 మంత్స్ లో ఏమవుతుందంటే సపోజ్ నేను ఇన్వెస్ట్ చేశాను, ఫస్ట్ మంత్ నాకు రిటర్న్స్ వచ్చినాయి, రాగానే నేను కామ్ గా ఉంటానంటే ఉండను. మన పక్కన వాళ్ళని. అరే వర్కౌట్ అవుతుందిరా, నాకు వస్తున్నాయి రిటర్న్స్ అని అది. చెప్తాను నేను. అవును. చెప్పి మీతోటి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో ఇన్వెస్ట్ చేపిస్తాను నేను. సో అలా ఏంటంటే ఇనీషియల్ డేస్ లో ఆ ట్రస్ట్ క్రియేట్ చేసుకుంటే వాళ్ళకే కదా బెనిఫిట్. సో అలా బెనిఫిట్ క్రియేట్ చేసుకొని ఆ తర్వాత ఒక 4 months 5 months తర్వాత నుంచి ఇంకా వాళ్ళు మీరు చెప్పినట్టు వాళ్ళు విశ్వరూపం చూపిస్తారు, ఇంకా అక్కడి నుంచి తట్టుకోలేము మనం. అందుకే నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. దురాశ దుఃఖానికి చేయటం అంటే ఇలాంటివే పెద్దవాళ్ళు ఊరికే అన్నారు. రైట్, థ్యాంక్ యూ అండి. వెల్కమ్.